హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ రిఫండ్కి సంబంధించిన లింక్ యాక్టివేట్ అవ్వడం జరిగింది. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే గ్రూప్ డి CBT-1 ఎగ్జామ్ అటెండ్ చేశారో వాళ్ళకి మాత్రమే రిఫండ్ అనేది వస్తుంది. ఎగ్జామ్ రాయని వాళ్ళకి రిఫండ్ అనేది రాదు. ఆల్రెడీ చాలామందికి కూడా మనీ అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. ఎవరైతే గ్రూప్ డి CBT-1 ఎగ్జామ్ రాసి కూడా ఇంకా ఇప్పటిదాకా మనీ క్రెడిట్ అవ్వలేదో వాళ్ళు మీరు సికింద్రాబాద్ వెబ్సైట్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా విండో ఓపెన్ అయిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ కరెక్షన్ అని చెప్పి ఇక్కడ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు ఈ విధంగా అన్ని జోన్స్ కూడా ఓపెన్ అవుతాయి. మీరు అహ్మదాబాద్ అప్లై చేస్తే అహ్మదాబాద్ జోన్, లేదా సికింద్రాబాద్ జోన్ అప్లై చేస్తే సికింద్రాబాద్ జోన్ మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క లింక్ ఉంటుంది. సో మీరు ఏ జోన్ అప్లై చేశారో ఆ జోన్ మీద మాత్రమే క్లిక్ చేయండి. సో సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ గ్రూప్ డికి సంబంధించింది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయడానికి ఓపెన్ అవుతాయి డీటెయిల్స్ అనేవి. అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అనేది మిస్టేక్స్ లేకుండా 1-2 సార్లు మీరు IFSC కోడ్ కానీ అకౌంట్ నెంబర్ కానీ కన్ఫర్మ్ చేసుకోండి. కొన్ని బ్యాంక్స్కి అసోసియేట్స్కి మనకి IFSC కోడ్ మారింది కాబట్టి చాలామంది తెలియక ఓల్డ్ IFSC కోడ్ వేయడం వల్ల మీకు మనీ అనేది రాదు. కాబట్టి మీ బ్యాంక్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని క్లియర్గా మీ యొక్క అకౌంట్ నెంబర్ IFSC కోడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసినట్లయితే ఎవరైతే రిఫండ్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనీ కనుక రిఫండ్ చేసేసి ఉంటే కనుక మీకు లాగిన్ అయిన తర్వాత ఆల్రెడీ మీకు మనీ ఇనిషియేట్ చేయడం జరిగింది అని చెప్పి మెసేజ్ అనేది వస్తుంది. సో ఒకసారి క్లియర్గా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఒకసారి ఆ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది చెక్ చేసుకోండి. మనకి 500 రూపాయలు పే చేసిన వాళ్ళకి 390 రూపాయలు, అలాగే 250 పే చేసిన వాళ్ళకి 240 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో అమౌంట్ అనేది వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ అటెండ్ చేసి కూడా ఇప్పటిదాకా స్టేట్మెంట్లో కూడా ఎటువంటి రిఫండ్ అనేది జరగకపోతే స్టిల్ మీకు ఆల్రెడీ వచ్చేసినట్టుగా మెసేజ్ వస్తే కనుక ఒకసారి మీరు హెల్ప్ డెస్క్కి కాంటాక్ట్ చేయండి. సో నాకు ఇంకా రిఫండ్ రాలేదు, నేను ఎగ్జామ్ రాశాను అని చెప్పి మీరు వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు. సో ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేయడానికి చివరి తేదీ వచ్చి మనకి మార్చి 28వ తారీఖు లోపల చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ సమయం లేదు కాబట్టి త్వరగా మీరు మిస్టేక్స్ లేకుండా బ్యాంక్ అకౌంట్ అనేది రాని వాళ్ళు అప్డేట్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇంకా రిఫండ్ రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యూస్ అనేది తెలుసుకుని అప్డేట్ చేస్తారు. లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మనకి అవకాశం ఉండదు కాబట్టి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఓకే, అలాగే మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.